ఉపాధి హామీ పథకం అంటే పేదలకు పని కల్పించే పథకం. మామూలుగా పని లేనప్పుడు పని కల్పించే పథకము రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారిని, ప్రధానమంత్రిని, సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఉపాధి హామీ పథకము ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇదే అనంతపురం జిల్లాలో 20 లక్షల ఎకరాలకు పైన 20 లక్షల ఎకరాలకు పైన వేరుశెనగ వేసేవాళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ రఘువీరారెడ్డి అంకల్ గారు వేరుశెనగ పండకపోతే, క్రాప్ రాకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ బ్రహ్మాండంగా వస్తుంది అన్న భరోసా రైతులకు వీళ్ళు కల్పించారు. కాబట్టి 20 లక్షల ఎకరాలలో అనంతపురం జిల్లాలో వేరుశెనగ నాటారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లా రైతులకి ఎంత భరోసా కల్పించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చారు, యంత్రాంగం మీద సబ్సిడీ ఇచ్చారు. ఇలా అన్నిటికి మీద ఇచ్చుకుంటూ పోయి రుణమాఫీ కూడా చేసి పంట నష్టపోతే అద్భుతంగా పంట బీమా ఇస్తే ఆ రోజు రైతులు రాజులయ్యారు. వ్యవసాయము పండగ అయింది. అనంతపురం జిల్లాలో రైతులంతా సంతోషించారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత రఘువీరారెడ్డి అంకల్ గారు మా అనంతపురం జిల్లా కరువులో ఉంది అని, వర్షపాతంలో అతి తక్కువ వర్షపాతంలో దేశంలోనే ఇది 2వ స్థానంలో ఉంది అని, అనంతపురం జిల్లాకి ఏదైనా చేయాలి అని ఆయనకున్న స్థాయిలో ఆయనను ప్రయత్నిస్తే ఆ రోజు ప్రాజెక్ట్ అనంత అని ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, లేకపోతే స్టోరేజ్ ఫెసిలిటీస్ అయినా, ప్రాసెసింగ్ యూనిట్స్ అయినా, ఇలా ఇవన్నీ రావాలి అని 8,000 కోట్ల, దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అనంతాన్ని శాంక్షన్ చేయించుకొచ్చాడు రఘువీరారెడ్డి అంకుల్ గారు. అంత కష్టపడి కృషి చేసిన నాయకులు రాజశేఖర రెడ్డి గారు, రఘువీరారెడ్డి అంకుల్ అయితే హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయి ఉంటే, రాజశేఖర రెడ్డి గారు తలంచినట్టు హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయి ఉంటే 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. 4,500 కోట్లతో రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉండంగానే 90% పనులు పూర్తి చేసిన హంద్రీనివా ప్రాజెక్టు అన్ని జిల్లాలకు, రాయలసీమలలో అన్ని జిల్లాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్. కానీ రాజశేఖర రెడ్డి గారు 90% పనులు పూర్తి చేశారని ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ మిగతా 10% కూడా పూర్తి చేయలేకపోయింది. తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు గారు అయితేనేమి మన రాష్ట్రానికి రావాల్సిన లాభాలలో, మేలులలో ఒక్కటి కూడా చేయకపోయినప్పటికీ బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. రాజశేఖర రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలుగు ప్రజలన్నా 2 కళ్ళ లాంటి వాళ్ళు. అందరినీ సమానంగా ప్రేమించాడు. ఏ ఒక్కరికి అన్యాయం జరగనిచ్చేవాడు కాదు రాజశేఖర రెడ్డి గారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకి, ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిందల్లా ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మతం పేరు చెప్పి చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. ఆలోచన చేయండి. ఒక మణిపూర్ సంఘటన జరిగింది, క్రైస్తవుల మీద దాడైనా, ఒక గోత్ర ముస్లింస్ మీద జరిగిన దాడైనా, ఇవన్నీ బీజేపీ నేతృత్వంలో జరిగినటివి కావా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి సంతకం పెడతానని ఏ ఫైల్ మీద తెలుసా? ప్రత్యేక హోదా ఫైల్ మీద. ఆయన మనసులో ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత ప్రేమ లేకపోతే ప్రత్యేక హోదా ఫైల్ మీదనే ఆంధ్రప్రదేశ్ కోసం నేను మొట్టమొదటి సంతకం పెడతానంటాడు. ప్రతిరోజు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. పొద్దున్నే లిస్టు చేసుకోండి. నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళగలను, ఎంతమందితో ఈరోజు మాట్లాడగలను,
మీరే ఇన్ఫ్లుయెన్సర్లుగా మారాలి, మీరే ప్రజలను ఒప్పించాలి, కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. బూత్ లెవెల్లో కూడా బూత్ కమిటీలు వేసుకొని మన కాంగ్రెస్ పార్టీని బలపరచాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి. స్పెషల్ స్టేటస్ అప్పుడే సాధ్యమవుతుంది కాబట్టి, పోలవరం అప్పుడే సాధ్యమవుతుంది కాబట్టి, రాజధాని అప్పుడే సాధ్యమవుతుంది కాబట్టి